నిజంగా నేను చెప్తున్నా కదా, మొహమాటమే ఉండదు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే ఫస్ట్ నుంచే నేను విమర్శించే కదా, దానిది కాదు పాయింట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. కానీ ఇంటింటికి రాలా బండి, ఇంటింటికి రాలా, ఎక్కడికో ఒక మూలకు పోయి తెచ్చుకోవాలా. ఆ మూలకు పోయి తెచ్చుకునే లోపు ఒకవేళ మనం వేరే పనుల్లో ఉంటాం, ఆ పనులు దాటి మన వాహనం అడుగు వచ్చినప్పటికి వాహనం అడుగుపోయింటది, అంటే వేరే ఊరికి పోయింటది. మనం మళ్ళీ ఆ ఊరికి పరిగెత్తుకుని పోయేది ఎందుకు? మన ఊర్లోనే రేషన్ బియ్యం షాప్ అది ఉన్నప్పుడు ఆ రేషన్ డీలర్ దగ్గరికి పోయి మనం ఈ రోజు కాకుండా రేపు పొద్దున పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు గ్యాప్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. ఈ రేషన్ డీలర్ ఏదైతే మన ఊర్లో ఉంటారో అతని దగ్గర మనకు 15 రోజులు వ్యవధి ఉంటుంది. ఆ 15 రోజుల్లోపు ఏ రోజైనా పోయి మనం ఫింగర్ వేసి మనం రేషన్ తెచ్చుకోవచ్చు. అదికన్నా సర్వర్ పని చేయకుండా ఉంటే ఈ రోజు కాకుండా ఒక అర్ధగంట తర్వాత మధ్యాహ్నం అన్నది నాకు వచ్చా చిన్నాయనో పెదనాయనో అని చెప్పుకొని వెనకొచ్చే వెసులుబాటు మనకు ఉన్నది. కానీ ఇది ఇట్స్ ఏ బ్లాక్ మెయిల్. ఏది ఆ వాహనం ఇక్కడికి వచ్చి ఆ సమయంలో మనం అక్కడే ఉండాలా అన్నప్పుడు సరే ఇంటింటికి వచ్చి సరఫరా చేసి మనం ఒకవేళ తమ్మేయకుండా ఉంటే రేషన్ కార్డులో వేరే వాళ్ళు ఉండే తమ్మేసి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా, దాంట్లో ఏం తప్పు లేదు. అలాగే ఈ దాఖలాలు లేవు. ఎక్కడో ఒక చోట పెట్టడం అంటే బిగ్గర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది.